నమస్కారం. ప్రేక్షకులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు వేయటం ద్వారా, భోగి పళ్ళు పోయటం ద్వారా, అలాగే శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. భోగి రోజు భోగి మంటలు వేయటం వెనుక, భోగి పళ్ళు పోయటం వెనుక అద్భుతమైన పౌరాణిక గాథలను ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఒకానొక సమయంలో హిరణ్యాక్షుడు అనే పేరు కలిగిన రాక్షసుడి వంశంలో రురువు అనే పేరు కలిగిన రాక్షసుడు జన్మించాడు. ఆ రురువు అనే పేరు కలిగిన రాక్షసుడు దేవతలను, ఋషులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న తరుణంలో రురువు అనే రాక్షసుడిని సంహరించడానికి బ్రహ్మదేవుడు దేవతలకు ఒక ఉపాయం చెప్తాడు. ఆ ఉపాయం ఏంటంటే, ధనుర్మాసం మొత్తం కూడా ఇంటి ముందు గొబ్బెమ్మలను ఉంచి, ఆ గొబ్బెమ్మలు ఎండబెట్టి వాటిని నిప్పుల్లో వేసి, ఆ నిప్పుల్లోకి రురువు అనేటటువంటి రాక్షసుడిని తోస్తే ఆ రాక్షసుడు మరణించబడతాడు అని చెప్పి బ్రహ్మదేవుడు దేవతలతో చెప్తాడు. బ్రహ్మదేవుడు చెప్పిన విధంగా దేవతలందరూ ధనుర్మాసంలో ఇంటి ముందు గొబ్బెమ్మలను ఏర్పాట్లు చేసి, ఆ గొబ్బెమ్మలను ఎండబెట్టి సరిగ్గా భోగి రోజు ఆ గొబ్బెమ్మలన్నీ కూడా మంటల్లో వేసి వాటిల్లోకి రురువు అనే రాక్షసుడిని తోస్తే ఆ రురువు అనే రాక్షసుడు మరణించాడని దేవీ భాగవతంలో ఈ కథ మనకు చెప్పారు. అయితే ఈ కథలో ఉన్నటువంటి విశేషార్థాన్ని మనం గమనించినట్లయితే, రురువు అంటే సూక్ష్మక్రిమి అని అర్థం. అంటే వాతావరణంలో ఉన్న సూక్ష్మక్రిములను తొలగింపజేసుకోవటానికి భోగి మంటలు వేయాలి. ఇది భోగి మంటల్లో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే భోగి మంటలు వేయటం వెనుక ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది. ఆ ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే, భోగి మంటలు వేయటం అంటే కేవలం ఎండిపోయిన గొబ్బెమ్మలు, పాత వస్తువులు, పనికిరాని వస్తువులు వీటిని మాత్రమే మంటల్లో వేయటం కాదు. మనలో ఉన్నటువంటి దుర్గుణాలు, చెడు గుణాలన్నీ కూడా ఆ మంటల్లో కాల్చేసి భోగి నుంచి మంచి గుణాలు పెంచుకోవాలి అనే అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం కూడా భోగి మంటల్లో దాగి ఉంది. అలాగే పరిహార శాస్త్రం పరంగా భోగి మంటలు వేసేటప్పుడు ఎవరైనా సరే ఒక బిందెలో నీళ్లు తీసుకొని, ఆ నీళ్లు భోగి మంటల మీద వేడి చేసుకొని, ఆ నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే భోగి మంటలు వేసేటప్పుడు ఆ భోగి మంటలకు నమస్కారం చేసుకొని, భోగి మంటలు పూర్తయిపోయిన తర్వాత ఆ భోగి మంటల నుంచి వచ్చినటువంటి బూడిదను నుదుటి మీద, హృదయం మీద రాసుకుంటూ మంత్రశాస్త్రపరంగా ఒక చిన్న మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే, శ్రియమిచ్చేత్ హుతాశనాత్. ఇది మంత్రం. శ్రియము అంటే సంపద, హుతాశనుడు అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడి ద్వారా సంవత్సరం మొత్తం సిరి సంపదలు కలగాలి అని ప్రార్థించడమే ఈ మంత్రంలో ఉన్న అర్థం. కాబట్టి అందరూ కూడా భోగి మంటలు వేసినప్పుడు, భోగి మంటలు పూర్తయిపోయిన తర్వాత ఆ బూడిద నుదుటి మీద కానీ, హృదయం మీద కానీ రాసుకుంటూ, లేదా ఆ బూడిద బొట్టులాగా పెట్టుకుంటూ శ్రియమిచ్చేత్ హుతాశనాత్ అనుకోండి. అప్పుడు అగ్నిదేవుడు మీకు సంవత్సరం మొత్తం సిరి సంపదలు కలిగింపజేస్తాడని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉంది. అలాగే భోగి రోజు కొన్ని ప్రాంతాల్లో డప్పులు వాయించే ఆచారం కూడా ఉంటుంది. డప్పులు ఎందుకు వాయిస్తారంటే, వర్షాలు సకాలంలో కురిపించే దేవేంద్రుడి గౌరవార్థం భోగి రోజు డప్పులు వాయించే ఆచారం ఉంది. అలాగే భోగి రోజు అందరూ కూడా స్నానం చేసిన తర్వాత కొత్త బియ్యము, పెసరపప్పు వీటిని కలిపి పులగం తయారు చేసి ఆ పులగాన్ని శ్రీమన్నారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దీనివల్ల సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే భోగి పర్వదినం రోజు సాయంకాలం పూట చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. రేగి పళ్ళు, చిల్లర నాణాలు, చెరకు ముక్కలు, బంతిపూలు వీటన్నిటినీ కలిపి పిల్లల శిరస్సు మీద భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు పోయటం వెనుక కూడా అద్భుతమైన పౌరాణిక గాథ ఉంది. ఆ కథను మహాభారతం ద్రోణ పర్వంలో చెప్పారు. మహాభారతం ద్రోణ పర్వాన్ని మనం పరిశీలిస్తే, నరనారాయణులు ఇద్దరూ కూడా బదరిక వనంలో తపస్సు చేసుకుంటున్నారు. అంటే రేగి చెట్లు ఉన్న వనంలో తపస్సు చేసుకుంటున్నారు. అలా తపస్సు చేసుకునేటప్పుడు నారాయణుడు పరమేశ్వరుడికి సంబంధించి ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి అద్భుతంగా పరమేశ్వరుడిని పూజిస్తాడు. దీన్నే సైకత శివలింగం అంటారు. నారాయణుడు చేసిన ఈ పూజకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై తనను కూడా జయించే శక్తి నారాయణుడికి ఇచ్చాడని మహాభారతం ద్రోణ పర్వంలో చెప్పారు.
అంతటి శక్తి విష్ణుమూర్తికి రాగానే దేవతలందరూ ఆ బదరిక వనంలో, రేగి చెట్లు ఉన్న వనంలో, రేగి చెట్లకు ఉన్నటువంటి రేగి పళ్ళన్నీ గట్టిగా కదిలించేసరికి వాటన్నిటితో శ్రీ మహావిష్ణువుకి అభిషేకం జరుగుతుంది. అలా బదరిక వనంలో ఉన్నటువంటి రేగి చెట్ల రేగి పళ్ళతో విష్ణుమూర్తికి అభిషేకం జరిగిన రోజు భోగి. అలా అభిషేకం జరిగేటప్పుడు విష్ణుమూర్తి చిన్న బాలుడిలా మారిపోయాడని మహాభారతం ద్రోణ పర్వంలో చెప్పారు. అందుకే చిన్న పిల్లలకి భోగి రోజు భోగి పళ్ళు పోస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది. అయితే ఈ రేగి పళ్ళు పోయటం వెనుక ఒక అద్భుతమైన అంతరార్థం ఉంది. ఆ అంతరార్థం తెలుసుకోవాలి. రేగిపండు చూడటానికి సూర్యుడి ఆకారంలో ఉంటుంది, సూర్యుడి రంగులో ఉంటుంది. కాబట్టి రేగిపళ్ళు శిరస్సు మీద పోయటం ద్వారా సంవత్సరం మొత్తం పిల్లలకి సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే రేగిపండులో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది. ఆ ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే, ఏ పండు అయినా సరే మనం తొక్క తీసివేసి పండు తింటాం. కానీ రేగిపండులో మాత్రం గింజ తీసేసి బయట ఉన్నదాన్ని తింటాం. అంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, మన లోపల ఉన్నటువంటి చెడును తీసేయాలి. రేగిపండులో గింజ తీసేసి తొక్క తింటున్నామంటే మన లోపల ఉన్నటువంటి దుర్గుణాలను తొలగింపజేసుకోవాలి అని చెప్పటమే రేగిపండులో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం. అలాగే భోగిపళ్ళు పోసేటప్పుడు సూర్యుడికి సంబంధించిన ఓం సారంగాయ నమః అనే మంత్రం చదువుతూ చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోసినట్లయితే సంవత్సరం మొత్తం పిల్లలకి సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి భోగి పళ్ళు పోయటం వెనుక, భోగి మంటలు వేయటం వెనుక ఉన్న అంతరార్థాన్ని, ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకుంటూ భోగి మంటలు వేసేటప్పుడు ఏ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం మరి. శ్రీయమిచ్చేత్ హుతాశనాత్. అలాగే భోగి మంటలు వేసేటప్పుడు ఈ మంత్రం చదువుకుంటూ సాయంకాలం భోగి పళ్ళు పోస్తున్నప్పుడు సూర్యుడికి సంబంధించిన ఏ మంత్రం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం మరి. ఓం సారంగాయ నమః మంత్రజపం చేయండి, సమస్త శుభ ఫలితాలు పొందండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.